భార్యగా నా స్థానం నాకు కావాలి బావా. ఆలోచించుకో. మీ మనసులో ఎవరినైనా ఊహించుకోండి, నన్ను మాత్రం పెళ్లి చేసుకోండి అనాలా? అలాంటి వాడు నాకు అక్కర్లేదు. ఇన్ని అవకాశాలు కూడా ఉండవు. పెళ్ళనేది ఒక లాటరీ లాంటిది. అదృష్టం కొద్దీ అది పండుతుంది. కావేరి, అమ్మా కావేరి, ఏంటి నాన్నా? చూడు తల్లి, ఆ దేవుడి దయ వల్ల నాకు ఐశ్వర్యానికేం లోట్లేదు. నలుగురు ఆడపిల్లలు కలిగిన అష్టలక్ష్మిల్లో ఆ దేవుడు నలుగురిని నాకిచ్చాడనుకుని ఆనందించానే తప్ప ఏనాడు అసంతృప్తి పడలేదు. మీకు పెళ్ళిళ్ళు చేసి అల్లుళ్ళని ఇల్లరికం తెచ్చుకున్నా అగౌరవంగా ఏనాడూ చూడలేదు. నిజం చెప్పు తల్లి, నువ్వు సంతోషంగానే ఉన్నావా? నేను సంతోషంగానే ఉన్నాను నాన్నా. కానీ నీ మాటల్లో ఆ నమ్మకం కనిపించడం లేదమ్మా. నువ్వు చెప్పకపోయినా పరిష్కారం కనుక్కుంటాను. మీకు జీవితంలో అన్నీ మీరు అడగకుండానే ఇచ్చాను. మీ బాధలు కూడా నేనే తీరుస్తాను. పెళ్ళాపుతా పెటాకులు చేస్తానని ఆ ప్లాను ఈ ప్లాను అని మీరు చేసిందేంటండి? అటు తిరిగి ఇటు తిరిగి నా మీదకొచ్చింది. ఏం ప్లానో ఏంటో. మీరంతా బానే ఉన్నారు. అందరూ కలిసి నాకు పెట్టారు ఎసరు. వాళ్ళ పెళ్లి కాదు కానీ నా చావుకొచ్చింది. అయినా మావయ్య గారు పిలిచడిగితే నేనేం చెప్పాలో నాకు అర్థం కాక చచ్చిపోతున్నానండి. ఇందు ఇలా మాట్లాడుతుందని మాకు మాత్రం ఏం తెలుసు మరిది గారు? మీకు ఏం తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ నా పెళ్ళానికి మాత్రం ఏమీ తెలీదు. వాళ్ళ నాన్న పిలిచి ప్రేమగా తల మీద చేసి అడగగానే మొత్తం చెప్పేస్తుంది. ఆయనకంతా తెలిసిపోయిందనుకో, ఏ గన్నో తీసుకొని నన్ను పెట్టను కాల్చినట్టు కాల్చి పారేస్తాడు. అది తప్పించుకోవడానికి ఏదైనా ఉపాయం ఉంటే నా మొహాన పడేయండి. అంతా తెలిసాక ఉపాయం ఏముంది? ఆయన పిలిచేదానికంటే ముందే మీరెళ్ళి ఏదో ఒక రకంగా మాయ మాటలు చెప్పి తప్పించుకుని రావటమే. మాయ మాటలు చెప్పి తప్పించుకోవడానికి ఆయన ఉన్న పాలు తాగే పసివాడా? ఆడపిల్లల్ని అత్తారింటికి పంపితే ఎక్కడ కష్టపడతారో అని అల్లుళ్ళని ఇల్లరికం తెచ్చుకున్న గొప్ప తండ్రి. ఏమన్నా తేడా వచ్చిందనుకో ఇంకా అంతే సంగతులు. అయినా మీరొక్కసారి వెళ్ళి మాట్లాడితేనే కదా మీ ఆవిడ ఏం చెప్పిందో అది తెలిసేది. మీదేం పోయిందండి? ఉచిత సలహాలు ఎన్నైనా ఇస్తారు. అల్లుడు పోస్ట్ నుంచి పాలేరు పోస్టుకు పోయేది నేనే కదా. మీరేం భయపడకండి మరిది గారు. మీరు ధైర్యంగా నాన్నగారి దగ్గరికి వెళ్ళి విషయం ఏంటో కనుక్కొని రండి. మీ వెనక మేమున్నాం కదా. ఎందుకండి నా తట్టా బుట్ట బయట పారేస్తే చూస్తూ ఉండడానికా? ఒక్క దెబ్బకి రెండు పిట్టలంటే ఇదేనేమో. కావేరి సంగతి బయటపడితే సురేంద్ర రోడ్డు పాలవుతాడు. ఈ పెళ్ళి ఆగిపోతే అభిరామ్ తన దారిన తను పోతాడు. ఇక ఈ ఇంటికి ఈ ఆస్తికి నేనే మహారాడిని. ఏంటే నేను వెళ్ళిపోతానని పెట్టాబేడా సర్దేస్తున్నావా? ఈ రోజుతో పేడ విరగడైపోతుందని చాలా ఆనందపడుతున్నట్టున్నావు. అయ్యో, అలా ఎందుకు అనుకుంటానండి? నాకు తెలుసు, ఈ సురేంద్రగాడిని వదిలించుకోవడానికి మీ అక్కా చెల్లెళ్ళందరూ కలిసి నాటకం ఆడారు. చాలా బాగా ఇరికించారే. ఇరికించడం ఏంటండి? అబ్బా, ఎంత గొప్పగా నటిస్తున్నావే. ఇందుని రెచ్చగొట్టి మాట్లాడించింది కాక మీ నాన్నకు నా గురించి అన్నీ చెప్పేసి ఈ మొగుడి బాధ తప్పించుకుందాం అనుకుంటున్నావేమో. అదేంటండి అలా అంటారు?
ఇందు ఏదో ఆవేశంలో అలా అంది కానీ ఎవరికీ అలాంటి ఉద్దేశం లేదండి. ఉన్నా ఒప్పుకోను. మీ నాన్న పిలిచి నన్ను ఏదైనా అన్నాడే అనుకో, అప్పుడు చెప్తా నీ సంగతి. అసలు మీ గురించి ఏం చెప్పకుండా నాన్నగారు మిమ్మల్ని ఎందుకు అడుగుతారు, ఏం అడుగుతారు? మీరేం చెప్పకపోతే మరేం తెలియదే ఆయనకి. పెళ్ళైన కూతురు సంతోషంగా లేదు అంటే అత్తమావలైనా కారణం అయి ఉండాలి, లేక కట్టుకున్నవాడైనా అయి ఉండాలి. అత్తమావలు ఎలాగూ లేరు కాబట్టి అనుమానం నా మీదకొస్తుంది. అప్పుడేం చేస్తాడు? నన్ను పిలిచి వివరం అడుగుతాడు. ఏం చెప్తావమ్మా? ఏం చెప్పమంటారండి? అది పతివ్రత లక్షణం అంటే. నా మొగుడు రాముడు దేవుడు నన్ను రోజు పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు అని నా గురించి మీ నాన్నకి గొప్పగా చెప్పాలి. లేదనుకో, ఇప్పుడు దాకా మంచోండో చెడ్డోండో ఒక మొగుణ్ణున్నాను. రేపట్నుంచి మొగుళ్ళేని దానిలాగా ఒక మూలన పడి ఎక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూ కూర్చోవాలా? అయ్యో, అంత మాట దేనికండి? నాన్నగారు ఏమడిగినా మీ తప్పేం లేదు, నేనేదో నా బాధలో ఉన్నానని చెప్తాను. దాని బాధల్లో అదుంటే మొగుడుగా నువ్వేం చేస్తున్నావంటే నేనేమి సమాధానం చెప్పనే? నీకసలు బాధే లేదని చెప్పాలి. అర్థమైందా? ఉమ్, అర్థమయ్యే ఉంటుందిలే. ఎంతైనా తెలియగలదానివి కదా. ఏయ్, ఏం చేస్తావో ఏం చెప్తావో నీ నాన్న మాత్రం నన్ను పిలిచి పంచాయతీ పెట్టకూడదు, సరేనా? ఏంటి రాగిణి, ఏదో ఆలోచిస్తూ వస్తున్నావు? సురేంద్ర గురించేనా? అవును, ఒక్క దెబ్బకి 2 పిట్టలు. ఈ ప్లాన్ మొదలు పెట్టినప్పుడు తెలియలేదు, కానీ నాటకం మంచి రసపట్టులోకొచ్చింది. మరింక ఆలస్యం దేనికి? మీ నాన్నని పిలిచి పంచాయతీ పెట్టే లోపే నువ్వే వెళ్ళి రోజూ పెళ్ళాన్ని ఏదో వంకతో కొడుతున్నాడని చెప్పేయి. దాంతో మీ నాన్న వాణ్ణి తన్ని తగలేస్తాడు, తేడా వదిలిపోద్ది. పీడ వదిలిపోదు, మన మెడకి తగులుకుంటుంది. అదెలా? మనం అతని గురించి చెడుగా చెప్తే ముందుగా ఇరుక్కునేది మనమే. ఎందుకంటే మనం చేసే ప్రతి ఎదవ పనిలో అతనికి భాగం ఉంది. అంటే మనం చేసిన పనులు, దాచిన లెక్కలు అన్నీ అతనికి తెలుసు. మనం అతని చిట్టా విప్పగానే అతను మన భాగోతం బయట పెడతాడు. అంటే మీ నాన్నగారు పిలిచి అడిగినా ఏం చెప్పొద్దంటావు? మా నాన్నగారు మనల్ని పిలిచి అడిగేంత తెలివి తక్కువారేం కాదు. పంచాయతీలో కొన్ని వందల సమస్యలకి పరిష్కారం చెప్పిన వ్యక్తి ఆయన. సమస్య ఎలాంటిదో, దానికి కారణం ఎవరో ఇట్టే పట్టేస్తారు. అంతేనంటావా? అంతేకాక మరేంటి, కాగల కార్యం గంధర్వులు చేసినట్టు ఈ పంచాయతీలో వీళ్ళ పీడ, పెళ్లి ఆగడంతో వాళ్ళ పీడ పోయి ఈ ఇంట్లో దేనికైనా మనమే ఉంటాం, దేన్నైనా మనమే తింటాం. ఏంటి నాన్న రమ్మన్నారట? చూడమ్మా కావేరి, కూతరాగానే పక్షులు పిల్లల్ని తరిమేస్తాయి. ఇది ప్రకృతి ధర్మం. ఆ ధర్మాన్ని మర్చిపోయింది ఒక్క మనిషి మాత్రమే. ఎందుకో తెలుసా? జీవితాంతం తమ బిడ్డలు బాధపడకూడదని, తాముండగా తమ పిల్లలు కష్టాల పాలు కాకూడదని నాలాంటి తండ్రులు ఈ విషయంలో స్వార్థంతో ఆడపిల్లల్ని అత్తారింటికి పంపించకుండా తమ ఇంట్లో ఉంచుకున్నది ఇందుకే. కాని ఇంత చేసినా మీ కళ్లల్లో నీళ్లాపలేకపోతున్నాను అంటే దీనికి కారణం ఎవరో ఏంటో నాకర్థం కావడం లేదు. నాన్నా అది... చూడమ్మా, దానికి కారణం నేనేం చెప్పు, పర్వాలేదు. అయ్యో నాన్నా, అదేం లేదు. పోనీ అల్లుడు గారు, మీరైనా చెప్పండి, మీకేమైనా కష్టం కలిగిందా? ఇల్లరికపుట అల్లుడు అని మిమ్మల్ని ఎవరైనా చిన్నచూపు చూశారా?
అయ్యో మావయ్య గారు, మాకు అలాంటి ఇబ్బందులేమీ లేవు. మమ్మల్ని ఇక్కడ సొంత కొడుకుల కంటే ఎక్కువగా ఆదరిస్తున్నారు, గౌరవిస్తున్నారు. పోనీ పిల్లలు లేరనే బాధ ఏమైనా ఉందా? అదేం లేదు మావయ్య గారు, మాకు పిల్లలనే లోటు అస్సలు లేదు. అన్నయ్య పిల్లల్ని మా పిల్లలా చూసుకుంటాం. అంతెందుకు, నా భార్యని సొంత బిడ్డలా చూసుకుంటాను. అవును మావయ్య గారు, మీ ఆప్యాయత, అనురాగాలు చూస్తుంటే అసలు మాకు పిల్లల్లేని లోటే కనిపించట్లేదు. మరే విషయంలో నా కూతురు బాధపడుతుందో నాకైతే అర్థం కావడం లేదు. మీరేమో మేమిద్దరం బాగానే ఉన్నామంటున్నారు. తను బాధపడ్డం మాత్రం నేను సహించలేను అల్లుడు గారు. అంటే మావయ్య గారు, ఈ బాధకు కారణం నా మీద ఏమైనా అనుమానం కలుగుతుందా? అలాంటిదేం లేదు అల్లుడు గారు. లేదత్తయ్య, భార్య బాధగా ఉందంటే దానికి కారణం భర్త గాని పిల్లలు గాని అయి ఉండాలి. అది ఎవరికైనా వచ్చే ఆలోచన. అదే అనుమానం మావయ్య గారికి వచ్చింది. కానీ మావయ్య గారు, నేనుగా నా భార్యని ఎప్పుడూ కష్టపెట్టలేదు. ఆ విషయం మీ అమ్మాయిని అడిగినా చెప్తుంది. లేదు, ఈ బాధ కారణం నేనే అని మీకు అనిపిస్తే మీ చేతులతో నన్ను చంపేయండి. అల్లుడు గారు, ఆనందంగా చచ్చిపోతాను. కానీ ఇలా వేరు చేసి మాట్లాడకండి. నేను మిమ్మల్ని ఎప్పుడూ మావగారిలా అనుకోలేదు, కన్న తండ్రిలాగా అనుకున్నాను. ఈ ఇల్లు అత్తగారిల్లు అనుకోలేదు, నా ఇల్లే అనుకున్నాను. ఎప్పటికీ అలాగే అనుకుంటాను. ఇంకా ఆలోచన దేనికండి? అల్లుడు గారంత ఖచ్చితంగా ఏమీ లేదని చెప్తున్నా కూడా ఇంకా ఎందుకండి ఆలోచించడం? లేదు జయంతి, వాళ్ళల్లో ఏదో మనకి చెప్పలేని లోటుంది. దాన్ని మనకి చెప్పలేక, వాళ్ళు మర్చిపోలేక, లేనిపోని ఆవేదనలతో, ఆవేశాలతో మాటల్ని పక్కదారి పట్టిస్తున్నారు. అయినా వాళ్లలో ఏదో లోటుంది. కన్నతండ్రిగా తెలుసుకోవడం నా బాధ్యత. మీ నాన్నగారికి ఎంత చెప్పినా మన మీద నమ్మకం కలగలేదు. ఆయన్ని నమ్మించాలన్నా, ఏదైనా చెప్పి ఒప్పించాలన్నా ఒక్క అభి వల్లే అవుతుంది. అభిరామ్ గారు, మన విషయంలో ఎందుకు కలుగు చేసుకుంటారు? మన కోసం నాన్నగారిని ఎందుకు నమ్మిస్తారు? మన కోసం అయితే అభి అస్సలు చేయడు. కానీ నీ మీద అతనికి గౌరవం ఉంది కాబట్టి నువ్వు అడిగితే ఈ సమస్యకు పరిష్కారం తప్పకుండా ఇస్తాడు. నువ్వు ఏం చేస్తావో ఏం చెప్తావో తెలియదు. అతన్ని ఒప్పించి మీ నాన్నగారితో చెప్పించాలి. ఏంటి అందరూ ఇలా వచ్చారు? దారి తప్పారా? తప్పిన దారి మార్చుకోవాలనుకుంటున్నారా? అభిరామ్ గారు భలే తమాషాగా మాట్లాడతారే. ఈ అభిరామ్ తమాషాగా మాట్లాడటం, ఆషామాషిగా పనులు చేయడం ఉండదు. ఆ, కానీ చేతలు బుల్లెట్ కంటే భయంకరంగా ఉంటాయి. ఇంతకీ ఎందుకొచ్చారు? మాటల మధ్యలో ఇందు నేను సంతోషంగా లేకపోయినా పైకి సంతోషం నటిస్తున్నాను అని అంది. అది నాన్నగారు విన్నారు. పిలిచి అడిగారు. అలాంటిదేమీ లేదు అంటే ఆయన నమ్మడం లేదు. మీరే ఎలాగైనా. అంటే అభిరామ్ చేత అబద్ధాలు చెప్పించడానికి వచ్చారు. రాక్షసులకి దేవుళ్ళ ముసుగులేసి మీ నాన్నగారిని నమ్మించమని చెప్పడానికి వచ్చారు. ఆ, పాపం సురేంద్ర మీరనుకున్నంత పాపమేం చేయలేదు అభిరామ్ గారు. అంటే కట్టుకున్న భార్యను హింసించడం మీ దృష్టిలో పాపం కాదా? తిన్నింటి వాసాలు లెక్కించడం మీ దృష్టిలో పాపం కాదా? అభిరామ్ గారు, అంటే అసలు భార్యను బాధ పెట్టలేదని చెప్పను గాని మీరు వచ్చిన తర్వాత మాత్రం కావేరిని పల్లెత్తి మాట కూడా అనలేదు. అంతకు ముందు 1-2 సార్లు చేసుకున్న మాట వాస్తవమే. ఇప్పుడు ఏ పాపపు ఆలోచనలు చేయడం లేదు, అసలు భార్య మీద ఏవి కూడా వాలట్లేదు అంటావు. అది నేను నమ్మాలి. అభిరామ్ గారు, ఇది మాత్రం నిజం. మీరొచ్చిన తర్వాత బుద్ధొచ్చిందో లేక భార్యను హింసించడంలో విసుగొచ్చిందో కానీ నన్ను బాధ పెట్టడం మానేశారు.
కానీ ఇప్పుడు అసలు విషయం నాన్నగారికి తెలిసిపోయింది. ఆయన మేమేం చెప్పినా నమ్మడం లేదు. అవును అబ్రామ్ గారు, ఈ విషయం ఇలాగే చిలికి చిలికి గాలివానైందనుకోండి, పాపం వీళ్ళ కాపురం నాశనం అవుతుంది. మీకు కావలసింది అదే కదా. అయ్యో, అలా ఎందుకు కోరుకుంటావు అభిరామ్ గారు? నేను మా ఆయన చూడండి ఎంత అన్యోన్యంగా ఉంటాము. అది వాళ్ళు చేసుకున్నదే. మీరే ఎలాగైనా. అవును అభిరామ్ గారు, ఎలాగైనా నాన్నగారి మనసులోంచి ఆ విషయం చెరిగిపోవాలి. లేకపోతే ఆయన దృష్టిలో నేను ఎప్పటికీ దోషిలాగే మిగిలిపోతాను. ఆయన జీవితాంతం తండ్రికి అబద్ధం చెప్పిన కూతురుగానే నన్ను చూస్తారు. అంతకంటే నరకం మరొకటి లేదు. ఎలాగైనా ఈ పరిస్థితి నుంచి నన్ను బయటపడేయండి ప్లీజ్ అభిరామ్ గారు. అంతగా ప్రాధేయపడాల్సిన అవసరం లేదు. మీ మీద నాకు గౌరవం ఉంది. ఇంటి క్షేమం కోసం ఆరాటపడే మీరంటే అభిమానం ఉంది. మీరేం దిగులు పడకండి. ఈ సమస్యకు పరిష్కారం చూస్తాను. ఇందు పెళ్ళాపేమనడం చాలా విచిత్రంగా ఉంది. అమ్మేమో పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానంటుంది. ఏం చెయ్యాలి? అల్లుడు గారు, రండి మావయ్య గారు. నేను మీకు మామయ్యగా రాలేదు, ఊరి జనాల్లో ఒకడిగా వచ్చాను. నాకో సమస్య వచ్చింది, పరిష్కారం కావాలి. సమస్య మీకా? ఏ రాకూడదా? ఊరందరికీ పరిష్కారం చెప్పే మీకు సమస్య రావడం అంటే? ఇలాంటి సమస్య వస్తుంది, నాకు నేను పరిష్కరించుకోలేను అనేమో దేవుడా బాధ్యత మీకప్పగించేలా చేశాడు. రచ్చబండ అధికారం మీకిచ్చి మంచి పనే చేశానేమో. లేకపోతే తనింట్లో సమస్య తను పరిష్కరించుకోలేడు, ఇంకా ఊళ్ళో వాళ్లకేం పరిష్కారం చెప్తాడు అని ఊర్లో అందరూ అనుకునేవారు. అవన్నీ వదిలేయండి మావయ్య గారు. అసలు సమస్య ఏంటో చెప్పండి. ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, అనుకున్నది చేసే అవకాశమూ ఉంది, కోరుకున్నవి కొనగల స్తోమత ఉంది. అత్తగారింట్లో ఉంటే ఎక్కడ వాళ్ళు ఇబ్బంది పడాల్సొస్తుందోనని అల్లుళ్ళని ఇల్లరికం తెచ్చిన తల్లిదండ్రుల ఆప్యాయత ఉంది. ఇన్ని ఉన్నా నా కూతురు కంటతడితో బ్రతికేస్తుంది. ఎందుకని? ఏమైందని? ఏం తక్కువైందని? మీరు మాట్లాడేది నా రెండో కూతురు కావేరి గురించి. తేగలిగినంతలో మంచి భర్తనే తెచ్చాను. పిల్లల్లేరని చిన్న బాధ ఉండొచ్చు, కాని ఏమంత వయసు అయిపోయిందని ఇవాళ్ల కాకపోతే రేపు కలుగుతారు. ఇలా ఎన్ని రకాలుగా ఆలోచించినా తన బాధేంటో నాకు అర్థం కావడం లేదు. ఆ మాటని అల్లుడుగారిని నిలదీయలేను. అందుకే పంచాయతీ పెద్దగా ఈ ఇల్లే రచ్చబండనుకుని ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి. మావయ్య గారు, నేను మన ఇంటికొచ్చి సంవత్సరం కూడా కాలేదు. అప్పుడే పొలాల మీద, పంచాయతీ మీద, ఆస్తుల మీద అధికారం, అజమాయిషి అన్నీ ఇచ్చేశారు. కానీ సురేంద్ర, మహేంద్ర ఎంతకాలమైంది ఇంటికి అల్లుళ్ళై? వాళ్ళకి పెత్తనాలు ఇవ్వకుండా నాకిస్తే వాళ్ళకి బాధ కలగదా? మనిషికి ఆశ చుక్కాణి లాంటిది. తాము అజమాయిషి చేయాలని, పెత్తనం చేయాలని వాళ్ళకి ఉంటుంది. దీన్ని మీరు ఆశనండి, అత్యాశనండి. వాళ్ళకి కొంత హోదా, అధికారం ఇవ్వడం మామగారిగా మీ కర్తవ్యం. వెంటనే వాళ్ళకిచ్చి చూడండి. అల్లుళ్ళు ఆనందంగా ఉంటే కూతురు బాగున్నట్టే. అధికారం కోసం, పెత్తనం కోసం ఇన్ని నాటకాలా? నన్నడిగితే అధికారం ఏంటి బాబు? మొత్తం ఆస్తినే రాసిచ్చేవాణ్ణి కదా. అందరికీ అన్నీ అడగడం చేత కాదు, మనమే కనుక్కుని ఇవ్వాలి. అప్పుడే మన పెద్దరికానికి గౌరవం ఉంటుంది. అల్లుడు గారు, చిటికలో పరిష్కారం చెప్పారు. ఇన్నేళ్ల అనుభవంలో నేను ఆ కోణంలో నేనెందుకు ఆలోచించలేకపోయాను? ఎంత పెద్ద డాక్టర్ అయినా తన కూతురికి తను ఆపరేషన్ చేయలేడు. కారణం ప్రేమ, పాశం. అలాంటిది
మీరు మీ సమస్యను పరిష్కరించుకోలేకపోయారు. అంతకు మించి వేరే కారణం లేదు. రేపే వారి వారి హోదాలు ఆస్తులు ఇచ్చి చూడండి. సమస్యలన్నీ వాటంతట అవే పరిష్కారం అవుతాయి. చాలా మంచి పరిష్కారం చెప్పారు అల్లుడు గారు. నా నిర్ణయం ఎప్పుడూ తప్పు కాదు. మీరుండగా రచ్చబండలో ఎవ్వరికీ అన్యాయం జరగదు. నిజం, ఇది ముమ్మాటికి నిజం.